ఈరోజైతే నేను గౌరీ పూజ చేయించుకున్నానండి. అందుకోసమని నేనైతే అమ్మవారి పాదాలు చేసుకున్నాను. చేస్తానా లేదా అని చాలా చాలా ఆలోచించానండి. అమ్మవారి దయ చేయగలిగాను. చాలా భయపడ్డా నేను. నేను చేస్తుంది ఇది ఫస్ట్ టైమే. అసలు నేను చేయగలనా? నా వల్ల అవుతదా? అసలు ఎంత టైం పడతది? ఎన్ని గంటలు పడతదా? అనుకోని మొదలుపెట్టా. కానీ మీరు చెప్తే నమ్మరు. నాకు వితిన్ 40 మినిట్స్‌లో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నేనెళ్ళి గుళ్ళో కూడా ఇచ్చేయగలిగాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అమ్మవారి దయ అలాంటిది. నిజంగా నేను ఒక ఆంటీ వీడియోస్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆవిడ చెప్పినట్టు అమ్మవారి పాదాలు ముందుంటే ఆవిడ చెప్తున్నట్టు మనం చేస్తాము అన్నదైతే అది నిజమేనండి. నేను చేస్తున్నంత సేపు అమ్మని తలుచుకున్నా చేస్తున్నా. ఎలా చేశాను అన్నది అది నాకు గూడా తెలీదు. అంత పర్ఫెక్ట్‌గా ఫస్ట్ టైమ్ చేసి అంత పర్ఫెక్ట్‌గా చేయగలిగాను అంటే అది నిజంగా అమ్మవారి దయేనండి. ఈజీ వేలో చేసుకునేలాగా యాక్చువల్లీ నేను ఎతికినప్పుడు నాకెక్కడ లాంగ్ వీడియోస్ దొరకలేదు. అందుకోసమనే నేనైతే లాంగ్ వీడియో చేద్దాం, ఎవరో ఒకరికన్నా హెల్ప్ అవుతది అనైతే చేశా. చాలామందికి ఈ మధ్యన ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకనైతే నేను కొంచెం సింపుల్‌గానే చేస్తున్నా గదా! అని మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. ఈ పసుపుని ఏం చేస్తారు అని గూడా కొంతమందికి డౌట్ ఉంది గదా! ఈ పసుపునైతేనండి అమ్మవారి దగ్గర పూజ అయిపోయిన తర్వాత కొంతమంది ఏంటంటే నిద్ర చేయించి అంటే ఈరోజు చేసింది రేపటి వరకు ఉంచేసి పూజ అయిన నెక్స్ట్ డే అయితే ముత్తైదులకిస్తారండి కొంతమంది. ఆ పసుపు తీసుకెళ్ళి ఏం చేయాలి అంటే గడపకైనా రాసుకోవచ్చు, లేదంటే మంగళసూత్రాలకైనా రాసుకోవచ్చండి. లేదు అనుకుంటే పూజ అయిపోయిన వెంటనే కూడా ప్రసాదంలా చాలామందికిస్తారు. అలా అయినా చేసుకోవచ్చు. నేను ఎలా చేశాను అన్న విధానానికొస్తే, నేనైతే ఫస్ట్ 2 ముద్దలు పెట్టేసుకొని, దానికి నేను షేపింగ్ ఇచ్చుకున్న తర్వాత ఫింగర్స్‌ని అయితే కనెక్ట్ జేసి, నేను దాని మీద మళ్ళీ ఫిల్లింగ్ అయితే చేశానండి. ఎందుకని అనైతే, యాక్చువల్లీ నాకలా చేసినప్పుడు ఏంటి అంటే, కరెక్ట్‌గా మనకి లైనింగ్ వస్తది కదా! అన్న దీంతో నేనైతే ఇలా చేశా. ఎందుకంటే, కొంచెం మనకి చూసారా ఫింగర్స్ డివైడింగ్ ఉంటది చూసారా? అది కొంచెం ఈజీగా వస్తది ఇలా అని. నాకు కొంచెం ఈజీ అయింది. చూసండి నేను అవి ఫింగర్స్‌లా పెట్టేసుకొని దాని మీద మళ్ళీ ఫిల్లింగ్ అయితే చేశాను. ఎందుకంటే దాని కనెక్టివిటీ కావాలి గాబట్టి మనకి. పైన కొంచెం కొంచెం అప్లై చేసుకొని ఇలా ఏదన్నా అగ్గిపుల్ల గానీ, లేదంటే అగరబత్తి స్టిక్ అయినా తీసుకొని, కొంచెం కార్నర్స్ అవి అడ్జస్ట్ చేసుకొని మీరు ఫింగర్స్ మిడిల్‌లో లైన్‌లా పెట్టేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు నీట్ అండ్ క్లీన్‌గా ఫింగర్స్‌లానే వస్తాయన్నమాట అప్పుడు. చూసారా? రౌండ్‌గా ఫింగర్స్‌లా వస్తున్నాయి ఇవి. నేను అందుకని ఇలా చేశాను. నేను ఎలాంటి ట్రై గూడా చేయలేదండి. డైరెక్ట్‌గా చేయడమే. చేసి మీతో షేర్ చేసుకోవడమే ఈ వీడియో. చాలా నీట్‌గా వచ్చాయి. మీరు కూడా ఫస్ట్ టైమ్ ఎవరైనా ట్రై చేస్తుంటే ఈజీగా ఇలా ట్రై చేయండి. నీట్‌గా వచ్చేసాయి నాకైతే చాలా నీట్‌గా వచ్చాయి. అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నా. నేనేం చేశానంటే ఫింగర్స్‌ని మనం షేప్ చేసుకున్న తర్వాత జస్ట్ ట్యాప్ చేస్తున్నా ఒక్క దగ్గర ఇది మెల్లిగా మనం ఫినిషింగ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే కొంచెం పసుపు మెత్తగా ఉంటది కాబట్టి, మెల్లిగా ట్యాప్ చేస్తూ ఫినిషింగ్ అయితే ఇచ్చుకోండి. అండ్ నేనేం చేస్తున్నా అంటే ఫింగర్స్ నీట్‌గా చేసేసిన తర్వాత ఒక్క మనకేదైతే నెయిల్ షేప్ ఉంటదో అక్కడ నేను జస్ట్ ఫింగర్‌తో ప్రెస్ చేస్తున్నా లోపలికి. అది కొంచెం నెయిల్ షేప్‌లో వస్తుందనమాట. అయిపోయిన తర్వాత నేను పారాని పెట్టుకుంటున్నాను. పారాణిలో కుంకుమ యాక్చువల్లీ నేను కుంకుమనే తీసుకున్నానండి. ఇది పారాణి గాదు. కుంకుమ తీసుకున్నా. కుంకుమని వాటర్‌లో కలిపేసి పెడుతున్నా. కానీ యాక్చువల్లీ ఇవేంటి అంటే నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఈ వాటరు ఒక 15 మినిట్స్ అన్నా సోక్ అవుతేనే చాలా నీట్‌గా మిక్స్ అవుతుందండి. నా కుబేర కుంకుమతో కూడా అదే ఇష్యూ అయింది నాకు. ఇదేమో ఇప్పుడు నాకు వాటరీగా ఉంది గదా! నాది మొత్తం అయిపోయే టయానికి అప్పుడు అది మంచి టెక్స్చర్‌లోకి కన్వర్ట్ అయిందనమాట. కుబేర కుంకుమైనా మీరు ముందే ప్రిపేర్ చేసి ఉంచేసుకోండి. అది బెటరు. ఇలా అయితే నేను పారాణితో చుక్కలు పెట్టేసుకుంటున్నాను. నాకిది చాలా మంచిగా అనిపించింది. నేను ఏవైతే యూజ్ చే నాకు ఈ పారాణితోటి చాలా మంచిగా అనిపించిందండి. అందుకని చెప్పి నేను పారాణితోటే స్వస్తిక్స్ అవన్నీ వేసేసుకున్నా. ఎందుకో ఆ పాదాలు చాలా మంచిగా అనిపించాయి నాకు.
పారాని పెట్టేసుకున్నాక మీకు నచ్చినట్టు మీరు ఎలా అయినా అలంకరించుకోవచ్చండి అమ్మవారి పాదాలని. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అలా ఏం లేదు. నేనైతే స్వస్తికేసేసుకొని దానికి తగ్గట్టుగా అలంకర అయితే ఎంచుకున్నా. మీరు మీకెలా కావాలంటే అలాగా అలంకరించుకోవచ్చు అమ్మవారి పాదాలు. నాకెంతో మనసు పూర్తిగా అనిపించింది. చేసినంత సేపు నాకు తెలియలేదు. నాకు నచ్చినట్టు నేను వేసుకుంటూ వెళ్ళిపోయాను. మీ ఇలానే చేయాలి పర్టిక్యులర్‌గా అనైతే ఏం లేదు. మీకెలా కంఫర్టబుల్ అయితే అలా జేసుకోవచ్చు. నేను పట్టీలకు గానీ, ఇవన్నీ వాడిన థింగ్స్ ఏంటి అంటే, నాకు ఇవన్నీ బుక్ స్టోర్‌లో దొరికాయండి. బుక్ స్టోర్‌లో మరి దీనిలో దేనికి వాడతారన్నది నాకు క్లారిటీ లేదు. ఇలా గమ్ముకి అన్నీ స్టిక్ చేసున్నవి అయితే దొరికేసాయి నాకు. అవి నాకెందుకో అనిపించాయి. కొంచెం బెటర్‌గానే ఉన్నాయి కదా! ట్రై చేద్దామనైతే నేను గోల్డ్, సిల్వర్ అండ్ గోల్డ్ తీసుకున్నా. అవన్నీ యూజ్ చేశా. ఒక స్టోన్ లైన్ తోటి పట్టీల్లా పెట్టాననమాట. కొంచెం కళగా ఉంటాయి కదా అని. మీరు మీకు నచ్చినట్టు అలంకరించుకోవచ్చండి అమ్మవారి పాదాలని. నాకు అలా అలంకరించాలి, ఇలా అలంకరించాలని ఏం అనిపించలేదు. కానీ ఎందుకో పెడుతున్నా అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయానంతే. మీరు మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా అలంకరించుకోండి. నేనేం చేశానంటే 2 లైన్స్ రెడ్, మిడిల్‌లో గోల్డ్ పెట్టాననమాట. కొంచెం మంచిగా కనిపిస్తది కదా అని. అంటే అదంతా ఖాళీగా అనిపించింది నాకు. అందుకని 2 లైన్స్ అయితే నేను పెట్టాను. కానీ నేను పాదాలు చేసేటప్పుడైతే చాలా అంటే చాలా ఆలోచించానండి. నా వల్ల అవుతదా? నేను చేయగలనా? అసలు నేను ట్రై చేస్తే అది అవుతదా? లేదా? అని. కానీ నేను చేయగలిగానండి. ఇది చాలా చేశా అనైతే నేను చెప్పను గానీ, నిజంగా అంటే మనస్ఫూర్తిగా నాకు నిండుగా అనిపించాయి. కానీ ఇంతకన్నా కూడా మంచిగా చెయ్యొచ్చేమో! నేనైతే ఇలా అయితే సింపుల్‌గా చేసుకున్నానండి. నాకది ఆనందంగా అనిపించింది. మనకు మనసుకి నచ్చింది చాలా ప్రశాంతంగా ఇస్తుంది అంటారు గదా! అలా నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. నేను హ్యాపీ, మా అమ్మవారు కూడా హ్యాపీ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నేను కిందకి తీసుకెళ్ళి ఇస్తే చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను గుడిలో ఇచ్చాను యాక్చువల్లీ ఈ పాదాలు. ఆ అమ్మవారి దగ్గర పెట్టినవి కూడా మీకు క్లిప్స్ యాడ్ చేశా చూడండి. నిజంగా వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యి అసలు "ఎలా చేసావమ్మా? రెడీమేడ్ దొరికాయా? లేకపోతే ఎలా చేశారు?" అని అయితే అందరూ అడిగారనమాట. వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా. మెట్టెలకైతే నేనొక స్టోన్ లైన్ పెట్టేసి నేను సిల్వర్‌వి తీసుకున్నాననైతే చెప్పా కదండీ! అవి నేను మధ్య మధ్యలో యాడ్ చేశాను. అవి కొంచెం క్యూట్‌గా అనిపించాయి నాకు. అందుకని అలా ఉంచేసా. సెకండ్ మెట్టెలైతే నేను జస్ట్ సిల్వర్ స్టోన్ పెట్టేసానక్కడ. మీరెలా నచ్చితే అలా పెట్టుకోవచ్చండి. అస్సలు ఇలానే స్టిక్‌లా వచ్చాయండి. ఈ గమ్ ఉంది చూసారా? అవి అలా లైన్స్ లైన్స్ వచ్చాయి. మనకు నచ్చినట్టయితే మనం పెట్టుకోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. మనకెలా కావాలంటే అలా మనం అలంకరించుకోవచ్చండి. మనకెలా కావాలో అలా అలంకరించేసుకున్న తర్వాత అమ్మవారికైతే నేను కుబేర కుంకుమతోటి నెయిల్స్ మీదయితే డీటెయిలింగ్ చేస్తున్నానండి. ఇది మీరు రెడ్ కలర్‌తో కూడా చేసుకోవచ్చు. లేదా ఈ కలర్‌తో అయినా చేసుకోవచ్చు. నాకు కుబేర కుంకుమతోటి ఈ డీటెయిలింగ్ చేసినప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. అందుకని చెప్పి నేను నెయిల్స్ మీదయితే ఇది పెట్టుకుంటున్నాననమాట. మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. అయిపోయిన తర్వాత నేను పారాణితోటి మళ్ళీ ఫిల్ చేస్తున్నా. యాక్చువల్లీ మీరు నోటీస్ చేస్తే నేను పారాని సగమే పెట్టా. ఇప్పుడు మొత్తం ఫుల్‌గా ఇది ఫిల్ చేస్తాను. ఇదంతా అయిపోయిన తర్వాత. కుబేర కుంకుమ పెట్టంగానే చూసారా అమ్మవారి పాదాలు ఎంత కళగా అనిపించాయో నాకు. ఆహ్, ఇవ ఇక్కడ నాకు కొంచెం ఖాళీగా అనిపించిందండి. అందుకని ఆ స్టోన్స్ అవున్నాయి కదా సిల్వర్‌వి దాంతోటి నేను స్వస్తిక్‌లా పెట్టేసుకున్నాననమాట. ఇది కూడా ఎందుకో మంచిగా అనిపించింది పెట్టంగానే. ఇలా పెట్టేసుకున్న దాన్ని క్యూట్‌గా, నీట్‌గా అనిపించింది. మొత్తం అయితే చాలా సింపుల్‌గా, నీట్‌గా అనిపించింది. స్వస్తిక్ దగ్గర కూడా నేను అవి ఎందుకు పెట్టుకున్నాను అంటే లైన్స్ ఎందుకో మంచిగా అనిపించేసాయి. సరే అని అక్కడ పెట్టేసా. ఐ నో ఈ వీడియో కొంచెం లాంగ్ అయిందండి. కానీ తప్పలేదు. లెంతీ వీడియో అయినా డీటెయిల్‌గా మీతో షేర్ చేసుకుంటే మీకు ఏదైనా హెల్ప్‌ఫుల్ అవుతదేమో అనైతే నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది కూడా పాదాలు చేసి పెడుతున్నారు. ఎవరో ఒక్కరికన్నా కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటదేమో అనే దీనితోటైతే నేను మీతోటి ఇంత డీటెయిల్ వీడియో షేర్ చేసుకుంటున్నా. నేను చాలా ఎతికా. నాకెక్కడ డీటెయిల్ వీడియో దొరకలేదు. అందుకోసమనే నా ఈ చిన్న ప్రయత్నం. సారీ ఇఫ్ ఇన్ కేస్ మీకు లాంగ్ అయ్యి డిస్టర్బ్ అయ్యుంటే. బట్ ఎంత
చేసుకున్న వాళ్ళకే తెలుస్తుందండి. ఇలాంటివేంటి అంటే చేసుకొని సాటిస్ఫై అవుతారు చూసారా? చూసుకొని నేత్రానందం అంటారు చూసారా? అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తది నాకైతే. ఇలాంటివి చేసి చూసి హమ్మయ్య! అనైతే అనిపిస్తది. నేనైతే మిడిల్‌లో పసుపు ముద్ద తీసుకొని నా దగ్గర ఒక అమ్మవారున్నారండి. గజలక్ష్మి అమ్మవారు. అది కమలంలో ఉంటారనమాట. ఇది దీపంలా ఉంటది. దీపం కూడా కాదది. నేను కుంకుమకి వాడుతూ ఉంటానిది. అందుకని చెప్పేసి నేను అమ్మవారిని పెట్టేసి అక్కడ పసుపు పెట్టి శ్రీ అని రాసాను. శ్రీ అని రాసాక లైన్స్ పెడతారు కదా! అందుకని నేను లైన్స్ అయితే అలా పెట్టాను. శ్రీమని ఏం రాయలేదండి. జస్ట్ శ్రీ అని పెట్టాను నేనక్కడ. అండ్ ఏంటంటారు, నాకు పారాణి ఎందుకో కొంచెం ఖాళీగా అనిపించిందని చెప్పి అక్కడ కూడా అలా సర్క్యులర్‌గా తిప్పాననమాట. మంచిగా అనిపించినప్పుడు ఇలా పారాని నేను లాస్ట్‌లో ఫిల్ చేసేసాను. మొత్తం ఫింగర్స్‌కి అన్నిటికి కూడా. అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది నాకెందుకో. ఇదిగోండి ఫైనల్లీ నా పాదాలు రెడీ. ఎలా ఉన్నాయో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి అమ్మవారి దయ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.